కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందంను నిర్దోషులుగా ప్రకటించింది సిబిఐ కోర్టు. న్యాయ వ్యవస్థను నమ్మాను, న్యాయం జరిగింది అన్నారు సబితా. దాదాపుగా 12.5 సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్న ఈ ఓబులాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 12 సంవత్సరాల నుండి 12.5 సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్లతో మెట్లెక్కాను. ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసామని ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను, న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, 12.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తూ ఉన్న నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచారు. నా నియోజకవర్గ ప్రజలైతే ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు కానీ, నా జిల్లా ప్రజలకు కానీ, ఈ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాస నమ్మకాన్ని కలిగించున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓఎంసీ కేసులో అభియోగాలు ఎదుర్కొన్న A5 రావు లింగారెడ్డి చనిపోయారు. మరోవైపు ఈ కేసు నుంచి ఐఏఎస్ శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసింది హైకోర్టు. 2007 జూన్ 18న అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి ప్రభుత్వం. అక్రమ మైనింగ్ నిర్వహిస్తూనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 834 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని ఫిర్యాదులు రావడంతో 2009 డిసెంబర్ 7న సిబిఐ కేసు నమోదు చేసింది. ఓఎంసీ కేసులో మొత్తం 9 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 14 ఏళ్ల పాటు సిబిఐ సుదీర్ఘ విచారణ జరిపింది. 219 మంది సాక్షుల విచారణ జరిపి 3400 పత్రాలని పరిశీలించిన సిబిఐ కోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఓఎంసీ ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించి తర్వాత ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించి జీవో ఇచ్చినట్టుగా ప్రధానమైన అభియోగం. అలాగే కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరిపారని, ఏపీ కర్ణాటక సరిహద్దు రాళ్లను మార్చడం, సుగలమ్మ ఆలయాన్ని కూల్చడం, అటవీ భూముల ఆక్రమణ, అక్రమంగా ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించడం వంటివి చేశారంటూ అభియోగాలు మోపింది.